Today I have two word of God and two blinds. నా సహోదరులారా, ఈరోజు దేవుడు తన శిష్యులతో చక్కటి ఉపమానం చెబుతున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఇద్దరు గుడ్డివారు ఒక కర్ర సహాయంతో ఒకరినొకరు దారి చూపించుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఇద్దరు గుడ్డివారే. వారి ఎదట ఏమున్నదో వారికి తెలియదు, ఎలా నడుస్తున్నారో వారికి తెలియదు, ఎక్కడేం జరిగిందో వాళ్ళకి తెలియదు. అటువంటి గుడ్డి స్థితిలో ఉండి వారు నడుస్తూ ఉన్నారు. మరి ఇద్దరికి కూడా సహకారం లేదు, ఎవరి సహాయం లేదు కనుక అప్పుడు వారు ఏం చేస్తారంటే గుంటలో పడతారు కదా. అటువలే శిష్యులారా, మీరు కూడా బోధకుని కంటే ఎక్కువ వారు కాదు. మీ బోధకుడు ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అటువలే మీరు జీవించాలి, అటువలే మీరు బోధ చేయాలి అని చెప్పి తన శిష్యులకు చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే, సహోదరుని కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోకుండా ఎదట సహోదరుని కంటిలో ఉన్న నలుసును మనం ఎంచడం ఎలాగా? ఓ సహోదరుడా, ముందు నీ కంటిలో ఉన్న దూలమనే పాపాన్ని తీసివేసుకో, ఆ దూలమనే పాపాన్ని తొలగించుకో, నీ కన్ను తేటగా కనపడేటట్లు నువ్వు చిత్తపడు. అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు, అప్పుడు నీవు దేవుణ్ణి కొలిచేవాడు అవుతావు, అప్పుడు నీవు దేవుని తరపున ఉన్నవాడు అవుతావు. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోకుండా ఎదటి సహోదరులో ఉన్న కంటిలో ఉన్న నలుసును ఎంచుటి ఎలా? నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అని చెప్పి ఎలా నువ్వు మాట్లాడగలవు? ముందు నీ కంటిలో ఉన్న దూలం అనే పాపాన్ని తీసివేసుకో, ఎదటి వారిని గురించి ఆలోచించు. అందుకని ప్రియులారా, ఎవరైనా కూడా ముందు తన తప్పును, తన పాపాన్ని తీసివేసుకొని ఎదటివారి కోసం ప్రార్థన చేయాలా, ఎదటివారు కూడా నీవలే ఉండాలని కోరుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకొని నీ సహోదరునికి ఉన్న కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి ప్రయత్నం చేయి, గద్దించడానికి ప్రాకులాడు. అందుకని ప్రియులారా, ఈ రోజుల్లో గురుడితనంతో పాపం చేస్తూ ఉన్నాం. పాపం చేసేటప్పుడు మరి కుటుంబాన్ని గురించి ఆలోచించడం కానీ, సహోదరుల గురించి ఆలోచించడం కానీ, మనకున్నటువంటి గౌరవాన్ని గురించి ఆలోచించడం కానీ, సమాజంలో ఉన్నటువంటి విలువల గురించి ఆలోచించడం కానీ ఏమీ లేదు. గురుడివాడు ఎలా గుంటలో పడ్డాడు, అలాగే పాపంలో పడ్డ ప్రతి స్త్రీ పురుషుడు కూడా అలాగే ఉన్నారు. నాదే కరెక్ట్, నేను చేస్తుందే మంచి అని అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. స్త్రీలలో ఉన్నారు, పురుషులలో ఉన్నారు. ప్రియ నా సహోదరుడా, సహోదరి, మార్పు చెందు. పాపం అనే గుంట నీకు అవసరమా? ఒక్కసారి నీ భర్తను గురించి, ఒక్కసారి నీ భార్యను గురించి, ఒక్కసారి నీ పిల్లల గురించి, ఒక్కసారి నీ సమాజంలో నీకున్న గౌరవాన్ని గురించి, అదీనుగాక అత్యధికంగా దేవుని యొద్ద ఉన్నటువంటి నమ్మకాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. నీ తప్పు ఒప్పుకో, నీ గురుడితనమైన పాపాన్ని తీసివేసుకొని నీ పరిశుద్ధమైన జీవితంలోనికి ప్రవేశించు. నీ హృదయము యేసు ప్రభు రక్తంతో కడుక్కోవాలని కోరుకుంటున్నా. నీ బోధకుడు పి. ఆనందం ఎస్ అన్న. Thanks to all.